మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో నీటిలో కుంకుమ కలిపి ఇలా చేస్తే చాలు డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యలన్నీ పోతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం, అప్పుల బాధలు పెరిగిపోవటం వంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేస్తూ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా చేయడానికి మంగళవారం నాడు చేసుకునే ఈ చిన్న పరిహారం రామబాణంలా పనిచేస్తుంది. రేపు మంగళవారం సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో నీటిలో కుంకుమ కలిపి చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది, మీ కష్టాలను తీరుస్తుంది, మీ స్థితిని తిప్పేస్తుంది, ధనాన్ని మీ వైపు ఆకర్షించేస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు నీటిలో కుంకుమ కలిపి ఆ కుంకుమ నీటితో ఏం చేస్తే డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మంగళవారం నాడు మనం చేయకూడని తప్పులు ఏంటి, ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మంగళవారం అనేది కుజుడికి అలాగే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున చాలామంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకుంటారు. అందులో ముఖ్యమైనది డబ్బు లావాదేవీలు. మంగళవారం నాడు పొరపాటును కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇచ్చిన అప్పు తిరిగి రావటం చాలా కష్టం అవుతుంది. అలాగే తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ అప్పు అలా పెరిగిపోతూనే ఉంటుంది తప్ప త్వరగా తీరదు. అందుకే మంగళవారం నాడు ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కానీ అప్పు తీర్చడానికి మంగళవారం మంచి రోజు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో కూడా ఈ రోజున బూజులు దులపటము, ఇల్లు మొత్తం కడగటం వంటి పనులు చేసుకోకపోవటం మంచిది. మంగళవారం నాడు ఇంట్లో గొడవలు పడటము, భార్యాభర్తలు బాధించుకోవటం, పిల్లల్ని కొట్టడం వంటివి చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించటము, ఇనుము సంబంధిత వస్తువులు కొనటం కూడా మంచిది కాదు. ఎవరైతే ఈ నియమాలను పాటిస్తారో వారికి గ్రహ దోషాలు త్వరగా తొలగిపోతాయి. ఇక దోషాలన్నీ పోయి అనుకున్న పనులు జరగాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. హనుమంతుడు అభయ ప్రదాత, ఆపద్బాంధవుడు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. కేవలం మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే స్వామికి తమలపాకుల మాల వేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం. మగవారైతే స్వామివారి నుదుటిన సింధూరం పెట్టవచ్చు. ఆడవారైతే స్వామివారి పాదాల దగ్గర సింధూరం పెట్టి నమస్కరించుకోవాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మనలో ఉన్న భయము, ఆందోళన తొలగిపోయి ధైర్యం వస్తుంది. మంగళవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా స్వామిని పూజించడం వల్ల శని దోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, ఇంట్లో ప్రశాంతత లేని వారు రేపు మంగళవారం సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిన అద్భుతమైన పరిహారం ఒక పరిహారం. ఈ పరిహారం చేయడానికి సమయం చాలా ముఖ్యం. రేపు సాయంత్రం 6:11 నుండి 7:06 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో ఉండే సానుకూల తరంగాలు
గ్రహస్థితులు మనం చేసే సంకల్పానికి బలాన్ని చేకూరుస్తాయి. ఈ సమయం దాటిన తర్వాత చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో దొరికేవే. బయట నుండి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన పని లేదు. ముందుగా ఈ సమయం అవగానే మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడి గదిలో దీపం వెలిగించండి. ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళండి. అక్కడ ఒక గాజు గ్లాసును కానీ లేదా స్టీల్ గ్లాసును కానీ తీసుకోండి. ప్లాస్టిక్ గ్లాసులు మాత్రం వాడకూడదు. ఆ గ్లాసులో సగం వరకు స్వచ్ఛమైన నీటిని పోయాలి. నీరు అనేది శక్తిని గ్రహించే గుణం కలిగినది. ఇప్పుడు ఆ నీటిలో ఒక 2 స్పూన్ల కుంకుమ వేయాలి. మనం నిత్యం పూజకు వాడే మంచి కుంకుమను వాడండి. కుంకుమ వేసిన తర్వాత ఆ నీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీరు ఎర్రగా మారుతుంది. ఈ ఎరుపు రంగు శక్తికి, విజయానికి సంకేతం. ఆ తర్వాత ఆ కుంకుమ నీటిలో కొద్దిగా జీలకర్ర వేయాలి. వంటల్లో వాడే సాధారణ జీలకర్ర సరిపోతుంది. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పును కూడా వేయాలి. రాళ్ళ ఉప్పు వేస్తే ఇంకా మంచిది, లేదంటే మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదు. చివరిగా ఒక చిటికెడు పసుపు కూడా ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు మన పరిహారానికి కావలసిన శక్తివంతమైన కుంకుమ నీళ్లు తయారయ్యాయి. ఇలా తయారు చేసుకున్న ఈ ఎర్ర నీటిని జాగ్రత్తగా తీసుకుని మీ ఇంటి వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్ళండి. అక్కడ గ్యాస్ పొయ్యికి ఎడమ పక్కన ఈ గ్లాసును పెట్టాలి. ఎందుకు ఎడమ పక్కన పెట్టాలి అంటే వాస్తురీత్యా మరియు శక్తి రీత్యా ఈ స్థానం చాలా విశేషమైనది. అక్కడ గ్లాస్ పెట్టిన తర్వాత మీరు అక్కడే నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను సంకల్పం రూపంలో చెప్పుకోవాలి. నాకు ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి, అప్పుల బాధలు తీరాలి, ఇంట్లో డబ్బు నిలబడాలి, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని గట్టిగా నమ్మకంతో కోరుకోవాలి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ గ్లాసును అక్కడే వదిలివేయండి. ఆ రాత్రంతా ఆ గ్లాసు అక్కడే పొయ్యి పక్కన ఉండాలి. పొరపాటున కూడా దాన్ని కదిలించడం కానీ నీళ్లు కింద ఒలికించడం కానీ చేయకూడదు. వంట చేసేటప్పుడు కూడా ఆ గ్లాసుకి ఏమీ తగలకుండా చూసుకోండి. మరునాడు అంటే బుధవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి ఆ గ్లాసులో ఉన్న నీటిని తీసుకుని ఇంటి బయట ఉన్న ఏదైనా పిచ్చి మొక్క మొదట్లో కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పోసేయాలి. గుర్తుంచుకోండి, ఈ నీటిని తులసి మొక్కలో మాత్రం అస్సలు పోయకూడదు. అలాగే పూల మొక్కల్లో కూడా పోయకుండా ఏదైనా పిచ్చి మొక్కల్లో పోయటం మంచిది. ఎందుకంటే ఈ నీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని లాగేసుకుని ఉంటుంది. కాబట్టి దీన్ని తులసి వంటి పవిత్రమైన మొక్కలకు దూరంగా ఉంచాలి. గ్లాస్ను శుభ్రంగా కడిగి యథావిధిగా వాడుకోవచ్చు. ఇలా ఈ ఒక్క మంగళవారం చేస్తే సరిపోతుందా అంటే లేదు. ఏదైనా ఒక పని ఫలితాన్ని ఇవ్వాలంటే దానికి కొంత సమయం నిలకడ అవసరం. అందుకే ఈ పరిహారాన్ని మొత్తం 5 మంగళవారాలు క్రమం తప్పకుండా చేయాలి. మధ్యలో స్త్రీలకు నెలసరి వస్తే ఆ వారం ఆపేసి తర్వాతి వారం కొనసాగించవచ్చు. ఇలా 5 వారాలు పూర్తయ్యేసరికి మీ ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితమైన మార్పును మీరు గమనిస్తారు. అసలు ఈ వస్తువులనే ఎందుకు వాడాలి, ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది. మొదటిగా నీరు. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇది మన సంకల్పాన్ని గ్రహిస్తుంది. అందుకే ఏ పూజలో అయినా నీటిని కలశం రూపంలో పెడతాం. ఇక కుంకుమ విషయానికి వస్తే ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. కుంకుమ అంటేనే మంగళప్రదం. ఇది కుజుడికి సంబంధించిన రంగులో ఉంటుంది కాబట్టి కుజ దోషాలను పోగొట్టి ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను జయించడానికి కావలసిన శక్తిని కుంకుమ ప్రసాదిస్తుంది. ఇక ఉప్పు. ఆధ్యాత్మికంగా ఉప్పు లక్ష్మీ స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి దీనికి నెగిటివ్ ఎనర్జీని, అంటే మన చుట్టూ ఉన్న చెడు దృష్టిని, నరఘోషను లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. చాలామంది దిష్టి తీయడానికి ఉప్పుని వాడడానికి కారణం ఇదే. ఈ నీటిలో ఉప్పు వేయటం వల్ల మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఉన్న నరదృష్టి, ఏడుపు కళ్ళు అన్నీ తొలగిపోతాయి. తర్వాత మనం వాడింది జీలకర్ర. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జీలకర్ర ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి తంత్రశాస్త్రంలో ధన ఆకర్షణకు జీలకర్రను వాడుతూ ఉంటారు. ఇది అడ్డంకులను తొలగించి పనులు సులభంగా జరిగేలాగా చేస్తుంది. ఇక చివరిగా పసుపు. పసుపు గురుగ్రహానికి సంకేతం. గురుడు ధనకారకుడు. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. పసుపు క్రిమి సంహారిణిగా ఎలా పనిచేస్తుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలను కూడా పోగొట్టేస్తుంది. ఇలా ఈ 4 వస్తువులు కుంకుమ, ఉప్పు, జీలకర్ర, పసుపు కలిపినప్పుడు ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనం అగ్ని నిలయమైన వంటగదిలో అగ్నిహోత్రునికి పక్కన పెట్టడం వల్ల ఆ శక్తి రెట్టింపు అవుతుంది.
వంటగది అనేది అన్నపూర్ణాదేవి స్థానం. అక్కడ మనం మన కోరికను చెప్పుకోవటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. చాలామంది ఎన్నో పూజలు చేసినా, ఎన్నో పరిహారాలు చేసినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం నమ్మకం లేకపోవటం. ఏ పరిహారం చేసినా ఇది చేస్తే నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనే పూర్తి నమ్మకంతో చేయాలి. ఏదో చేశాంలే అని కాకుండా భక్తితో, శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ 5 వారాల పాటు మీరు ఈ చిన్న పనిని చేస్తూనే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. దేవుడు మనకు దారి చూపిస్తాడు, అవకాశాలను ఇస్తాడు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఈ పరిహారం చేయటం మొదలుపెట్టిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గటము, రావాల్సిన బాకీలు వసూలు కావటం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావటం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆదా చేసాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రత, ప్రశాంతత, భక్తి. మంగళవారం నాడు సాయంత్రం వేళ దీపారాధన సమయంలో సంధ్యావేళ అంటారు కదా, ఆ సమయంలో చేసే ఈ పరిహారం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 6 నిమిషాల మధ్య సమయం అమృత గడియలతో సమానం. ఆ సమయంలో మీరు విశ్వానికి పంపే సంకేతం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి రేపు మంగళవారం సాయంత్రం మర్చిపోకుండా శ్రద్ధగా ఈ చిన్న పనిని చేయండి. మీ కష్టాలన్నీ కన్నీళ్ళలా కరిగిపోతాయి. ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ పరిహారం చాలా సులభమైనది, ఖర్చు లేనిది, కానీ ఎంతో శక్తివంతమైనది. మన పూర్వీకులు ఆచరించిన ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే మన జీవితాలను పెద్ద మలుపు తిప్పుతాయి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునేలోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు, లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. చీపురుతో చేస్తూ ఉన్నాము గనుక ఈ పరిహారం వలన 100కి 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపము. చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇక చీపురును ఎక్కడ పెడితే అక్కడ కూడా, ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు. చీపురును ఈశాన్య మూల, ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా ఉంచకూడదు. నైరుతి, వాయువ్య మూలల్లో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తుశాస్త్రం చెప్తోంది. పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు పండితులు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు. కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి. ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలు వస్తాయని అంటూ ఉన్నారు. అంతేకాదు, శుక్రవారం నాడు, మంగళవారం నాడు మహాలయ పక్ష సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పేదరికం పట్టిపీడుస్తుంది. అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాదు, మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు.
మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సత్పురుషులు ఎలా ఉంటారో తెలిపే కథను విందాం. గంధం చెక్కను నరికిన, అరగదీసిన, కాండాన్ని తొలిచిన సుగంధాన్నే ఇస్తుంది. సత్పురుషుడు గ్రంథం చెక్క లాంటివాడు. తనను పట్టించుకోకున్నా, తనకు విలువ ఇవ్వకున్నా, తనను హేళన చేసిన సమాజ శ్రేయస్సుకే పాటుపడతాడు. అలాంటి ఒక గొప్ప సత్పురుషుని కథ ఇది. పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు. అతను ఊళ్ళో వారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ, ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ, త్రికాలముల యందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు. ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది. కానీ అతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకొని గ్రామస్తులు అతడిని సోమరిపోతూ అని, అసమర్థుడని హేళన చేసేవారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా సుశాంతుడు తన లోక కళ్యాణ సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ నది అవతల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి పెళ్లి కోసమని పడవలో బయలుదేరారు. ఇక పడవ బయలుదేరుతూ ఉందనగా ఈ సుశాంతుడు పరుగు పరుగున పడవను చేరుకుని నేను కూడా నది అవతలకు వస్తానన్నాడు. ఇది విన్న గ్రామస్తులు, ఒరేయ్ అక్కడ కూడా బిచ్చమెత్తుకుంటావా అని ఈ నిస్వార్థ సాధకుణ్ణి అవమానపరిచి పడవలో చోటు లేదని చెప్పారు. అయినా సరే నేను వస్తాను అని సుశాంతుడు పట్టుబడితే వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో, సరే మాతో అవతల ఒడ్డుకురా, కానీ ఈ పడవలో నీ 2 కాళ్ళు పట్టవు, ఒంటికాలి మీద నిల్చొని రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు సాధకుడు సంతోషంతో సరేనని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడమతో నిల్చున్నాడు. ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇక ఆవలిగట్టు 100 అడుగుల దూరంలో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగటం మొదలయ్యింది. పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణుకుతూ ఉన్నారు. ఈ అధిక బరువుకు కారణం వీడే అని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుణ్ణి పడవ నుంచి నీటిలోనికి నెట్టివేయబోయారు. భయపడకండి, ఎవ్వరికి ఏమీ కాదు అని సుశాంతుడు ఎంత చెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుంచి నెట్టేశారు. అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు ప్రక్కనే ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు. ఆవేదనతో ఏడుస్తూ, భగవంతుడా నన్ను మన్నించు, చివరి వరకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. సుశాంతుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు. అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు. ఇలా ఎందుకు జరిగిందంటే సుశాంతుడు అప్పటి వరకు పడవలో ఒంటికాలు మడిమతో నిల్చున్నది ఆ పడవలో ఉన్న రంధ్రం పైన. పడవలో కన్నం పడుతున్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి ఊరు వాళ్ళు వద్దన్న అవమానపరిచిన గ్రామస్తులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు. కానీ ఏమి చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుణ్ణి తక్కువ అంచనా వేసి అందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, ధనధాన్య సంపద ఉంది కదా అని సత్పురుషులను సాధకులను హేళన చేయకూడదు. సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం వర్షపు చినుకులను చూస్తున్నాము. సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం అన్నం మెతుకులను చూస్తున్నాము. సాధువులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం ప్రాణవాయువును పీల్చగలుగుతున్నాము. మన సంపద, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు ఇవి అన్నీ కూడా సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు. ఇక వీడియోలోకి వస్తే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన ఇంటిని శుభ్రం చేయటం కోసం చీపురును వాడుతాము. శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురు కారణమవుతుంది. కనుక చీపురును తక్కువగా చూడకూడదు. చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును పూజ గదిలో పెట్టకూడదు. అలాగే బెడ్రూమ్లో కూడా ఉంచకూడదు.
ఒకే చీపురును ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. కనీసం 6 నెలలకు ఒక్కసారి అయినా సరే చీపురును మార్చాలి. చీపురు కాలికి తగలకూడదు, దోషం తగులుతుంది. చీపురును కాల్చకూడదు, కాదని కాలిస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. పాత చీపుర్లను పారే నీళ్ళల్లో పడవేయాలి, కానీ కాల్చకూడదు. ఇంటి ముఖద్వారం ఎదురుగా చీపురును పెట్టకూడదు. చీపురుతో పిల్లలను, జంతువులను కొట్టకూడదు. చీపురును వాయువ్య ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఇక ప్రత్యేకించి మంగళవారం రోజు ఇంట్లో వాడే చీపురు కట్టతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఒక చిన్న పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో చిటికెడు పసుపును మరియు 2 లవంగాలను కూడా వేసి పొట్లంలాగా కట్టండి. తర్వాత ఆ పొట్లాన్ని మీ ఇంట్లోని చీపురు కింద పెట్టి రాత్రంతా వదిలివేయండి. చీపురు యొక్క తుడిచే కొంచెం కిందికి పెట్టి పట్టుకునే కొంచాన్ని పైకి ఉంచి చీపురుని ఒక మూలన నిలబెట్టండి. ఆ తరువాత చీపురు కింద పొట్లాన్ని పెట్టండి. మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో పడవేయండి. ఇలా ప్రతి మంగళవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. కాబట్టి రేపు మంగళవారం రోజు చీపురు కట్టతో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.